2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృశ్చిక రాశికి అధిపతి అయిన కుజుడు 2వ స్థానంలో ఉన్నారు. శని దృష్టి ఉన్నది కాబట్టి కొంచెం కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడైతే కుజుడు మీకు 3వ స్థానానికి వెళ్తాడో అప్పటి నుంచి డెవలప్మెంట్స్ అనేవి ఉన్నాయి కుటుంబ పరంగా మాత్రం. బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారం రోజున, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. నవగ్రహాలకి ప్రశ్నలు చేయండి, వారంలో మంచి ఫలితాలు ఉంటాయి. నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం కింద ఇవ్వండి, మంచి ఫలితాలు చూస్తారు. శుక్రుడు బుధుడు మాత్రమే యోగిస్తున్నారు ఈ వారంలో. మిగతా గ్రహాలని వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి కాబట్టి నవగ్రహ టెంపుల్కి వెళ్లి ప్రదర్శనలు చేయండి, మంచి ఫలితాలు చూస్తారు. మనీ పరంగా మాత్రం ఈ వారంలో చాలా బాగుంటుంది. సకాలంలో వచ్చేది ధనం అయితే వస్తుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. 5వ స్థానంలో శని గారు కుజు దృష్టి శని మీద పడుతోంది. ఈ విధంగా గ్రహస్థితి ఉండటం మూలంగా లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తోంది. పంచమాధిపతి 8వ స్థానంలో ఉన్నారు. మళ్ళీ ఈ విధంగా ఉండటం మూలంగా లవర్స్ కి బ్యాడ్ టైం అంటూ జరుగుతోంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి. హెల్త్ పరంగా మాత్రం ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. 17 జనవరి నుంచి చాలా బాగుండబోతోంది. శత్రువుల నుంచి కూడా 17 జనవరి నుంచి విజయం సాధిస్తారు. శత్రు బాధలు తగ్గుతాయి. చాలా చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. బిజినెస్ పరంగా మాత్రం చాలా చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. ఎక్కువ పెట్టుబడి పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. శుక్రుడు అధిపతి అయి ఉన్నారు, సప్తమాధిపతి. ఆయన 3వ స్థానానికి వెళ్తారు 13 జనవరి నుంచి. సో దాని మూలంగా మీకు చాలా బాగుంటది మ్యారేజ్ పరంగా మాత్రం ఈ వారం అనేది. వృత్తి పరంగా మాత్రం చాలా చాలా బాగుండబోతోంది. దశమాధిపతి అయిన మీకు సూర్యుడు 2వ స్థానంలో ఉంటారు. 14 జనవరి నుంచి 3వ స్థానంలోకి వెళ్తారు. దాని మూలంగా మంచి ఫలితాలు చూస్తారు. వృత్తిపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.